కామ్రేడ్స్, మిత్రులరా, ఉస్మానియా యూనివర్సిటీలో ముందుగా మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రావాల్సిన అనివార్యత పైన, ఎందుకు రావాలనే దానిపైన అభిప్రాయాలు పంచుకునేటందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు, అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ఆమంచి నాగేశ్వర గారు, వాస్తవానికి 2025వ సంవత్సరం అనేది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సంవత్సరంగా మనందరికీ తెలుసు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 years అవుతున్న తరుణంలో సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నోషన్, ఒక స్టీరియోటైప్ నోషన్ ఏంటి అంటే, కమ్యూనిస్ట్ పార్టీలు అనగానే అగ్రకులాలు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికవుతుంటారు, లేదా అగ్రకులాల ఆధిపత్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటుంటాయి అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి ఒక నోషన్కి భిన్నంగా ఇవాళ మార్క్సిస్ట్ పార్టీ ఒక అడుగు ముందుకేసి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గం నుంచి సుదీర్ఘకాలంగా ఒక 4 దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నటువంటి జాన్ వెస్లీ గారిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అనేది ఒక రకంగా భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో సాయుధ పోరాట కాలం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జరిగిన పరిణామాల్లో ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా, విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, ఎంఎల్ సంస్థలతో సహా ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకులుగా కార్యదర్శి వర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రధాన కార్యదర్శి నివేదిక తయారు చేసే దగ్గర నుంచి కార్యక్రమం రూపకల్పన చేసే వరకు ఉండే ఒక గురుతరమైన బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే సామాన్య భాష మాటల పరిభాషలో అయితే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉండటం అనేది పాలకవర్గ పార్టీల పరిభాషలో అయితే, అట్లాంటి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు జాన్ వెస్లీ గారికి ఇవ్వటం, వారు కూడా పోరాట నేపథ్యం నుంచి రావటం ఇక్కడ అందరికీ తెలిసినటువంటిది. 90లో వాళ్ళు ప్రారంభించిన ప్రస్థానం నుంచి, విప్లవ రాజకీయ నేపథ్యం నుంచి, మార్క్సిస్ట్ పార్టీ రాజకీయాల వైపు, విద్యార్థి రంగం నుంచి పార్టీ రాజకీయాల వైపు రావటం, వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకోవటం, మరీ ముఖ్యంగా నేడు దేశవ్యాప్తంగా హిందూ మతోన్మాదం బుసలగొడుతున్న తరుణంలో ఎన్ఈపీ 2020 పేరు మీద మొత్తం విద్యా వ్యవస్థను కలుషితం చేస్తున్న తరుణంలో అసలు కమ్యూనిజానికి కాలం చెల్లింది, మార్క్సిజమే లేదు, ప్రపంచంలో ఏ ఇజం అన్న ఉంది అంటే అది క్యాపిటలిజం అని ప్రపంచం అంతా ఒక వైపు పోతున్న పరిస్థితుల్లో మొన్న శ్రీలంకలో జరిగిన పరిణామాలు, ఇటీవల తూర్పు ఐరోపా దేశాల్లో వస్తున్నటువంటి మార్పులు, సామ్రాజ్యవాద దేశాలుగా, పెట్టుబడిదారు దేశాలుగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో విపరీతంగా వస్తున్న అలజడి, అశాంతి, వీటన్నింటి నడుమ భారతదేశంలో కూడా సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీల పాత్రపై ఒక సుదీర్ఘమైన చర్చ కొనసాగుతూ ఉంది. ఆ చర్చ నేపథ్యంలో మార్క్సిస్ట్ పార్టీ, సిపిఐఎంగా ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ ఒక అడుగు ముందుకేసి జాన్ వెస్లీ గారిని, గతంలో కూడా సిపిఎం పార్టీ అనేక ప్రయోగాలు చేసింది, లాల్ నీలి ఐక్యత పేరు మీద కేవీపీఎస్ ఏర్పాటు చేసిన నేపథ్యం నుంచి కుల సంఘాలు లేదా అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ తీసుకున్న నిర్ణయం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పైన సిపిఎం పార్టీ చేసిన నిర్ణయం, ఆ తర్వాత బీసీల హక్కుల కోసం కూడా పోరాడాలనే ఒక నిర్ణయం, గత 10 ఏళ్లుగా సిపిఎం పార్టీలో ఒక సీరియస్ చర్చ అయితే కొనసాగుతుందని సమాజంలో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మరింత ఒక అడుగు ముందుకేసి వెస్లీ గారిని పార్టీ ప్రధాన బాధ్యతలుగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కార్యదర్శిగా ఎన్నుకోవటం ఒక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ తరుణంలో మరింత బాధ్యత పెరిగింది.
భారతదేశం అనగానే కేవలం పెట్టుబడిదారి వర్గమే కాదు, ఇక్కడ బ్రాహ్మణీయ భావజాలం ఉంది, అగ్రకుల భావజాలం ఉంది, అన్ని పార్టీలు అగ్రకుల భావజాలంతో నడుస్తున్నాయి అనే తరుణంలో మార్క్సిస్ట్ పార్టీ ఒక చారిత్రక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి పోవటానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఉస్మానియాలో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్, ఎస్ఎఫ్ఐ మిత్రులు, ఇతర వామపక్ష విద్యాసంఘాల మిత్రులు అసలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ సాధ్యమైన అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక చర్చని ఇవాళ ముందు తీసుకొస్తున్నారు. ఏంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే? కులానికి వ్యతిరేకంగా, డబ్బుకు వ్యతిరేకంగా, అధికార వర్గానికి వ్యతిరేకంగా, ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్కి వ్యతిరేకంగా రాజకీయాన్ని తీసుకురావటం, ప్రజా జీవనంలో పోరాటేదులుగా ఉన్న వాడిని, ప్రజా జీవనంలో అనునిత్యం పనిచేస్తున్న వాళ్ళని ప్రజాప్రతినిధులు నిలబెట్టే రాజకీయం, ప్రజలను మన వైపు తిప్పుకోవటం. నిజానికి వాస్తవానికి ఒకటే రెండు విషయాలు నేను ఈ సందర్భంగా మీకు పంచుకుంటున్నాను. పోరాటాలు అనగానే గుర్తుకొచ్చే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, అది రైతుల పోరాటం, కార్మికుల పోరాటం, కర్షకుల పోరాటం, లేదా మొత్తం యావత్తు మన బెంగళూరులో జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల పోరాటం. వాళ్ళు కూడా సిఐటికి మద్దతుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిలబడ్డారు. సిఐటి అంటే సాధారణంగా సంఘటిత అసంఘటిత కార్మికులు ఉండేటటువంటి సిఐటి వెనుక బెంగళూరులో ఉన్నటువంటి వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ సిఐటి సంస్థ వైపు వస్తున్నారంటే ఈ దేశంలో పోరాటం అనేది ఎప్పటికీ బతుకుంటుంది. పోరాటం ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి. మరి ప్రజా జీవనంలో ఇంతగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు చట్టసభలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు వెనుకబడుతున్నాయి? వెనుకబడటంలో కారణం ఏంది? నేను నాకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచన మేరకు ఒక రెండు కారణాలు. ఒకటి, కమ్యూనిస్టు పార్టీల పట్ల ఉన్నటువంటి ఒక స్టీరియోటైప్డ్ ఒపీనియన్ని అటుపక్క మీడియా కానీ ఇటుపక్క ఎస్టాబ్లిష్ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అది ఏంది అంటే, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అగ్రకుల భావజాలం, అగ్రకులాలు ముందుంటారు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేవలం పోస్టర్లు వేయడానికి, జెండాలు కట్టడానికి మాత్రం పనికొస్తుంటారు. ఎప్పటికైనా రాజకీయ పార్టీల్లో ప్రధాన బాధ్యతలకు అప్పచెప్పేటప్పుడు మాత్రం కాస్ట్ అనేది ప్రధాన అంశంగా వస్తుందని ఒక నోషన్ని బలంగా సమాజంలో ప్రచారం చేయటం ఒకటైతే, రెండవది వస్తున్నటువంటి రాజకీయ ప్రభావానికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని కమ్యూనిస్ట్ పార్టీ నిర్వచించలేకపోయింది. ఇప్పటికే సిపిఐఎం పార్టీ ఒక ప్రయత్నం చేసింది, ప్రయోగం చేసింది. ఆ ప్రయోగంలో కొన్ని విజయాలు సాధించింది. కొంత మేరకు గ్రామాలకు వెళ్ళగలిగింది, లాల్ నీల్ జెండా పేరుతోని వెళ్ళగలిగింది. ఇప్పుడు తరహాగా మరొక ప్రయోగాన్ని ముందు తీసుకొచ్చింది. ఇది సిపిఎం పార్టీ యొక్క రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించేటువంటి అంశంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఏదో కేవలం జాన్ వెస్లీ గారు దళితులైనంత మాత్రాన, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాత్రాన పెడుతున్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆ పార్టీ అంతర్పరిశీలన చేసుకున్నది. ఆ పార్టీ నిజంగా ప్రజల్లోకి పోవడానికి ఒక బలమైనటువంటి పునాదిని భావిస్తూ ఉందని చెప్పి ఇటీవల వాళ్ళ యొక్క చర్చలు, సన్నిహితుల ద్వారా, మిత్రుల ద్వారా, మీడియా ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఒక బలమైనటువంటి అంతర్మదనం ఉంది. ఈ సమాజంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఈ సమాజంలో ఎర్రజెండా ఎవరికైతే అవసరమో, మార్పు ఎవరికైతే అవసరమో, నిజంగా సామ్యవాదం ఏ వర్గాలకైతే అవసరమో ఆ వర్గాల ప్రతినిధిని సామ్యవాద ఎజెండాని మోసే, సామ్యవాదపు జెండాను మోసే నాయకుడిగా నిలబెట్టాలని కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. కనుకనే జాన్ వెస్లీ గారిని తీసుకొచ్చి పెట్టింది. జాన్ వెస్లీ గారు ఉమ్మడి పాలమూరు నియోజకవర్గం నుంచి వచ్చి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చి, విప్లవ పార్టీల నుంచి వచ్చి తన రాజకీయ ప్రస్థానం విప్లవ పార్టీలతో ప్రారంభమయ్యి ఇక్కడ దాకా కొనసాగించింది. నాకు సిపిఎం పార్టీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేయటం మూలంగా, మా కుటుంబ సభ్యులు పార్టీలో ఖమ్మం జిల్లాలో మా మేనమ్మ గారు ఫుల్ టైం వర్కర్గా పనిచేయటం మూలంగా అనేక మంది మిత్రులు, ఎస్ఎఫ్ఐ మిత్రులు, అనేక మంది ఆమంచి లాంటి వాళ్ళు నాకు అనేక దగ్గరగా ఉండటం వల్ల ఒక 30 ఏళ్ళుగా నేను ఎస్ఎఫ్ఐని, సిపిఎంని, ఇతర వామపక్ష పార్టీని, విప్లవ పార్టీని గమనిస్తూ ఉన్నాను. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక మార్పు అయితే సాధ్యమైంది. జాన్ వెస్లీ గారు పార్టీ బాధ్యతలు, నాయకత్వ స్థానాన్ని తీసుకోవటం ఒక గుణాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తున్నాను. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే ఇదే, ఇంతకు మించి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఏమీ కాదని చెప్పి సిపిఎం పార్టీ ఆల్రెడీ పరోక్షంగా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని ప్రారంభించిందని చెప్పి జాన్ వెస్లీ గారి నియామకం ద్వారా రుజువైందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఎక్కడైతే అధికారం, ఎక్కడైతే ధనం, ఎక్కడైతే డబ్బు, ఎక్కడైతే పలుకుబడి, ఎక్కడైతే వ్యాపార సంస్థలు కొన్ని వర్గాల చేతిలో ఉంటాయో, భారతదేశంలో ఎంతకాలనుకున్నా ధనిక వర్గం, అగ్రకులాలు జమిలీగా ఉన్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపిస్తుంటుంది. అందుకనే మనం కులం ఎంత లేదనుకున్నా ఉంటుంది. కాబట్టి అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి, అట్టడుగు కులం నుంచి వచ్చి శ్రామిక వర్గ పక్షపాతిగా, వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు ఈ పోస్టుకి సరైనటువంటి వ్యక్తిగా భావించింది కనుకనే పార్టీ నియమించింది. ఆ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మూర్తి, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచన చేసి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని తీసుకురావాలని చెప్పి భావించారు. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియాతో ప్రారంభమైన ఈ ప్రస్థానం అన్ని యూనివర్సిటీకి పోవాలి. జేఎన్యూలో అయితే వాళ్ళు అఫీషియల్గా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు
మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంటరాక్షన్గా పెట్టండి, రాబోయే కాలంలో ప్రజా రాజకీయాన్ని ఎట్ట తీసుకుపోవాలి, ప్రజల అసలు గురించి చర్చ జరగకుండా మనం ఏమీ సాధించలేం కాబట్టి ప్రజా రాజకీయాన్ని తీసుకుపోవడం కోసం ఇది సరైన సమయం అని చెప్పి మేము కూడా భావించాం. ఈ కార్యక్రమం ఇంత ఇదిగా ఆలోచనాత్మకంగా కొనసాగే క్రమంలో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇంతకుముందే నేను ప్రిన్సిపల్ రూమ్లో చెప్పాను వెస్లీ గారికి. ఉస్మానియా నుంచి విద్యార్థి నాయకులు ఒకళ్ళో ఇద్దరు ఐదుగురు పోయి కలిసి వస్తారు రాష్ట్ర కార్యదర్శిని. కానీ ఈసారి నేను జాన్ వెస్లీ అన్న రాష్ట్ర కార్యదర్శి అయిననగానే దాదాపు అన్ని విద్యార్థి సంఘ నాయకులు కలిసినట్టుగా నేను పేపర్లో మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఇది ఒక శుభపరిణామం. అంటే మనం మార్పును ఆహ్వానించదగ్గాలి. ఇదే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే ఇదే. అక్కడ ఉన్నటువంటి సమాజం భావిస్తున్నటువంటి స్టీరియోటైప్గా ఉన్నటువంటి అధికార కేంద్రాన్ని బ్రేక్ చేసి అట్టడుగు వర్గంలో అంటరాని వాడిగా సమాజంలో నీతిగా చూడబడినటువంటి కులం నుంచి వచ్చి వర్గ దృక్పథాన్ని భుజాన్ని వేసుకొని 3 దశాబ్దాలుగా ప్రజా రాజకీయంలో ఉన్నటువంటి జాన్ వెస్లీ అన్న ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సరైన క్యాండిడేట్ అని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఉస్మానియా విద్యార్థుల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఇలాంటి మరిన్ని పరిణామాలు వామపక్ష పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీల్లో, విప్లవ పార్టీలో రావాలని కేవలం జెండాలు మోసే దగ్గర, పోస్టర్లు వేసే దగ్గర, ట్యాగులు కట్టే దగ్గర కాదు, అధికార బాధ్యతలు తీసుకొని ప్రజా బాహుళ్యంలో పోయే క్రమంలో మనం కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తాము, అంతే కమిట్మెంట్తో పనిచేస్తాము, అంతే డెడికేషన్తో పనిచేస్తాము. ఈ దేశంలో శ్రామిక రాజ్యాన్ని, ఈ ఎర్రకోటపై లాల్ జెండాని, ఎర్ర జెండాన్ని ఎగరేసి కమ్యూనిస్టులంతా ఒక్కటే అనే వైపుగా పోయే దిశగా మన ప్రస్థానం కొనసాగుతుందని ఈ అవకాశం ఇచ్చి మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ఆమంచి గారికి, మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.